హాయ్ ఫ్రెండ్స్, నేను 3 మంత్స్ అవుతుంది కదా వీడియో పోస్ట్ చేసి. యాక్చువల్లీ ఈ వీడియో కూడా 3 మంత్స్ బిఫోర్‌ది. బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకు డైరీ రాసే అలవాటు ఉందని చెప్పాను కదా. నేను 2018 నుంచి నా వెయిట్ లాస్ మీదైతే నేను కాన్సంట్రేషన్ అయితే చేస్తున్నా. బట్ నేను చేసిన వెయిట్ లాస్ జర్నీ అనేది సక్సెస్ అయింది మాత్రం 2022 నుంచి. అంటే డైట్ ఎలా ప్రాపర్‌గా చేస్తే వెయిట్ లాస్ అవుతామనేది నాకు అప్పటి నుంచే క్లారిటీ వచ్చింది. 2022లో కూడా జనవరి 14th నుంచి నేనైతే స్ట్రిక్ట్‌గా డైట్ స్టార్ట్ చేశాను. అప్పుడు నా వెయిట్ అరౌండ్‌గా 68 కేజెస్ అయితే ఉండేది. ఎవ్రీడే నేను నా వెయిట్‌ని చెక్ చేసుకొని నోట్ చేసుకునేదాన్ని. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో 16:8తో స్టార్ట్ చేశాను. తర్వాత కొన్ని రోజులకి 16 గంటల ఫాస్టింగ్ అలవాటు పడిన తర్వాత కొంచెం ఉండగలను అనుకున్నప్పుడు దాన్ని 18 అవర్స్‌కి పెంచాను. అంటే 2 అవర్స్ పెంచుకున్నాను. ఇంకొన్ని రోజులు అలవాటయినాక దాన్ని ఇంకో 2 అవర్స్ పెంచుకొని 20 అవర్స్ ఫాస్టింగ్ అయితే చేశాను. ఇలా నేను నా బాడీకి నెమ్మదిగా ఫాస్టింగ్ అవర్స్‌ని పెంచుకుంటూ దాన్ని అలవాటు చేసుకుంటూ మంచిగా స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ మంత్‌లో 3 కేజెస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. అలా కంటిన్యూ చేసుకుంటూ నేను జనవరి మంత్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా అయితే మంచిగా స్ట్రిక్ట్‌గా చేశాను. అలాగే వాకింగ్ అవి కూడా చేశాను. ఇన్‌ఫ్యాక్ట్ ఫాస్ట్‌ని ఎప్పుడైనా నేను బ్రేక్ చేసినప్పుడు ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కానీ ఆ డైట్‌ని స్టాప్ చేయకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నెక్స్ట్ రోజున కొంచెం తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఇలా కంటిన్యూ చేసుకునేదాన్ని. కానీ ఏప్రిల్ మంత్‌లో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అప్పుడు డైట్ అయితే ఆపేశాను. అప్పుడు నా వెయిట్ వచ్చి 62 నుంచి 61.9 కేజీ అట్లా ఉండేదన్నమాట. మళ్ళీ 2023లో వెయిట్ లాస్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేశా. జనవరిలో 2కి నా వెయిట్ వచ్చేసి 66.3 కేజీస్ ఉంది. ఇక నా న్యూ ఇయర్ రెజల్యూషన్‌లో ఏదేదో రాసుకుంటూ డైరీ అయితే స్టార్ట్ చేస్తాను. ఏదో ఒకటి రాసుకుంటాను. బట్ ఏది జరగవు. ఇలాగ మీలో ఎవరైనా నాలాగే ఉంటారా? ఇక వెయిట్ లాస్ విషయానికొచ్చేస్తే జనవరి మంత్ అయితే స్టార్ట్ చేశాను కానీ కుదరలేదు. ఎందుకంటే న్యూ జాబ్‌లో జాయిన్ అవ్వడం, అక్కడ టాస్క్‌లు, టార్గెట్‌లు, నాకు స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ అవ్వడంతో వెయిట్ లాస్ కాదు కానీ వెయిట్ గెయిన్ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. కానీ సెప్టెంబర్ 20థ్‌కి నా వెయిట్ ఎగ్జాక్ట్‌లీ 70.3 కేజెస్ వచ్చేసాను. ఇంతవరకు నా లైఫ్‌లో నా వెయిట్ నెంబర్స్‌లో అదే హైయెస్ట్ అనమాట. బాడీలో కూడా ఫుల్ చేంజెస్ వచ్చేసాయి. నాకు సిజేరియన్ తర్వాత కూడా ఎప్పుడు అంత పొట్టరలేదు అప్పుడు వచ్చినంతగా. బాడీ అయితే బెలూన్‌లో గాలి ఊదినట్టు మొత్తం నా బాడీ పార్ట్స్ అన్నీ ఉబ్బిపోయి అంత లావైపోయాను. నాకు బాగా బుద్ధొచ్చి డైట్ అయితే స్టార్ట్ చేశాను. మంచి రిజల్ట్స్ వచ్చాయి అనడం కంటే నేను స్లో అండ్ స్టడీగా తగ్గుదాము అని చెప్పి సెప్టెంబర్ 20 నుంచి స్టార్ట్ చేశాను. నేను వీడియోస్ కూడా అప్పుడే అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాననమాట. పర్ మంత్ వచ్చేసరికి మళ్ళీ నా కన్సిస్టెన్సీ దెబ్బతిని డైట్ సరిగ్గా కంటిన్యూ చేయలేకపోయాను. ఇక 2024లో న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేశాను. ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను పెద్ద చేసేదానిలాగా. సరిగ్గా అప్పుడే నేను ఒకటి తెలిసే దేవుడు ఒకటి తలిచాడు అని చెప్పేసి జనవరి 1 వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఎలా చేశాను అనేది. జనవరి 2న నాకు అబార్షన్ అయితే అయ్యింది. ఇంత జరిగాక మళ్ళీ డైట్ గురించి వెయిట్ లాస్ గురించి ఏం ఆలోచిస్తాను చెప్పండి. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో నాకు ఇంకా నా డైట్ ప్రోగ్రామ్ అంతా పక్కన పెట్టాల్సి వచ్చేసింది. ఎంత స్పీడ్గా స్టార్ట్ చేశానో అంతే స్పీడ్గా ఎండ్ అయిపోయిందనమాట. ఇక జనవరి మంత్ మొత్తం నేను రెస్ట్ తీసుకోవడము, తర్వాత మంచి ఫుడ్ తీసుకోవడం అంటే హెల్తీ ఫుడ్ కాదు ఇక్కడ. మంచి ఫుడ్ అంటే ఎక్కువ ఫుడ్, ఎందుకంటే బ్లడ్ లాస్ అయింది అని చెప్పేసి ఎక్కువ ఫుడ్ తినేయడము. తర్వాత ఇంకా మనకి సంక్రాంతి హాలిడేస్, ఇంకా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఫుల్గా తినడం వల్ల ఇంకా ఓవర్ వెయిట్ అయితే పెరిగిపోయాను. అలా జనవరి మంత్ నా వెయిట్ అయితే గెయిన్ అయిపోయింది. ఇక అసలు విషయం ఏంటంటే నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వెయిట్ లాస్ జరగాలి అని అనుకున్నప్పుడు ఒక ప్లాన్ వేసుకొని డైట్ ప్లాన్ అట్లాగా వేసుకొని స్టార్ట్ చేస్తాం. నేను కూడా అలాగే చేస్తాను. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చేసే డైట్ ప్లాన్లో సక్సెస్ అయినా అవ్వకపోయినా కూడా ఈ జర్నీని నోట్ చేసుకోవాలనుకున్నా. దాన్ని కూడా ఒక వీడియో రూపంలో చేసుకుందాము అని అనిపించింది. దానివల్ల ఏంటంటే మనం చేసే మిస్టేక్స్, ఒకవేళ వెయిట్ లాస్ బాగా జరిగింది అనుకోండి, ఆ రోజు నేను ఏం ఫుడ్ తీసుకున్నాను, ఎలా చేశాను ఆ జర్నీ నాకు అనేవి మనకి తప్పొప్పులు తెలుస్తాయి కదా. అందుకనేసి నేను ఈ వీడియో తీసుకోవాలి అనుకున్నా. బట్ ఇలా వీడియోస్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే డ్రాబ్యాక్, ఫోన్లో స్పేస్ అనేది సరిపోదు. ఎన్ని వీడియోస్ అని తీసుకుంటాము. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఏదైనా స్పెసిఫిక్ డేట్లో నేను ఏం తిన్నాను ఒక టైంలో, అంటే ఆ రేంజ్ మొత్తంలో నేను ఒకే వీడియోలో అయితే నేను తీసుకోలేను కదా డేటాని. మార్నింగ్ కొంచెం, ఆఫ్టర్నూన్ కొంచెం, ఇలా ఒకే వీడియో అయితే ఉండదు. సో అందుకనేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకొని డైలీ నేను చేసే వెయిట్ లాస్ చేసే
ప్రాసెస్ మొత్తాన్ని ఒక వీడియోలో పెడదాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు ఫోన్లో మెమొరీ సేవ్ అవుతుంది. అలాగే పర్టికులర్గా ఒక డేట్లో నా వెయిట్ లాస్ జర్నీ అనేది నేను ఎట్లాగా చేశాననేది ఒక క్లారిటీగా చూసుకోవచ్చు. దీనివల్ల నెక్స్ట్ డే కూడా ఏం తినాలనేది ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే నాలాగే ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ చేస్తుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఈ రీజన్స్ వల్ల నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ నా ఛానల్ మొత్తంలో అన్ని వీడియోలో ఒకే ఒక వీడియోలో మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగాను. ఇంకా దేంట్లో చేయలేదు. ఎందుకంటే నా కోసం మాత్రమే నేను ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఈ వీడియో చూసి వాళ్ళంతట వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంకరేజ్ అంటే నెక్స్ట్ డే కూడా నేను చెయ్యాలి అని ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. డైట్ ఇంకా బాగా చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.